క్రిమినల్ రికార్డ్స్ ఉన్నటువంటి ఓ రాజకీయ నాయకుడి కుట్రల కారణంగా నిజాయితీపరుడైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ 5 సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని, కక్ష సాధింపు చర్యలలో భాగంగా సస్పెన్షన్ని కూడా ఎదుర్కొన్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు క్రిమినల్ రికార్డ్స్ ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుడు ఎవరు? ఆ ఐపీఎస్ను ఎందుకు ఇబ్బంది పెట్టారు? అసలు తెర వెనక ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. క్రిమినల్ రికార్డ్స్ ఉన్నటువంటి ఓ రాజకీయ నాయకుడి వల్ల, ఆయన కుట్రల వల్ల నిజాయితీపరుడైనటువంటి ఒక ఐపీఎస్ 5 సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సస్పెన్షన్ని కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు? ఆయన ఐపీఎస్ మీద ఎందుకు కుట్రలు పన్నారు? ఎందుకు ఐపీఎస్ని ఇబ్బందికి గురి చేసేందుకు ప్రయత్నం చేశారు అంటే ఏం చెప్తారు? ఆ కుట్రలు పన్ని రాజకీయ నేర చరిత్ర ఉన్న వ్యక్తి అయితే అందరికీ తెలిసిందే. అది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏపాటికి డీజీపీ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఏబి వెంకటేశ్వర గారు. సో ఆయన చేసిన నేరము ఏమైనా ఉందంటే, 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించడమే ఆయన చేసిన పెద్ద నేరం. అదే పెద్ద మాస్టర్ డిగ్రీ అయిపోయింది ఆయనకి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు నిజంగా ఒక నిర్ణయం తీసుకున్నా, లేదా ఒక అడ్మినిస్ట్రేషన్ లా పట్టుకొని దాన్ని నడిపించాలని చూసినా, వాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు చరిత్రలు కూడా మారిపోతాయి. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదీ వాళ్ళు ఓన్గా చేయడానికి వీలు లేకుండా రాజ్యాంగం ఒకటి ముడిపెట్టింది. వీళ్ళ మీదకి ఒక మొగుడిని తీసుకొచ్చి, లేదు ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాడే అవుతాడు, వీని చెప్పిన ప్రకారమే మీరు ఈ అడ్మినిస్ట్రేషను, ఈ లా అండ్ ఆర్డర్ వీని కంట్రోల్ ఉండాలి అన్నట్టుగా చెప్పారు. సరే అని చెప్పి అలాగా ఈ ఐఏఎస్లు కోస్త రాను ఏమైపోయిందంటే, ఐఆర్ఎస్ఐఐ అన్నది కూడా చాలా వరకు మనం వార్తల్లో కూడా చూసాం. దానివల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ సంబంధం లేకుండా పోయినా, ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోయినా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బందులు పడే వాళ్ళు ఈ వెంకటేశ్వర గారు ఒకరు. అసలు ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఆయన గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఇంకా రేపో మాపో ఆయన సర్వీస్ దగ్గర పడుతుంది, రిటైర్మెంట్ సర్వీస్ వచ్చే నెల చివరికి ఆయనకి. ఎస్. కాబట్టి ఆయన పదవీకాలం పూర్తవబోతుంది. పదవీకాలం పూర్తయినప్పుడు ఎప్పుడో అంటే ఒక 25-30 ఏళ్ళ కిందట సర్వీస్లోకి వచ్చుంటారు. సో అంత సీనియర్ సర్వీస్ ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పటికి రాష్ట్ర బాసులు అయిపోవాలి. అంటే రాష్ట్రానికే సుప్రీం బాస్ లాగా అయిపోవాలి, ఒక డీజీపీ స్థాయిలో, లేదంటే ఐఏఎస్లో అయితే చీఫ్ సెక్రటరీ స్థాయిలో, లేదంటే పిఎంఓ దగ్గర ఎక్కడో ఉండాల్సిన వ్యక్తులు ఇట్లా ఇంకా వాళ్ళు అదే ఐపీఎస్ క్యాడర్లోనో ఏదో ఒక వర్గానికి లేదా ఒక వింగ్కి డిఐజీగానో ఐజీగానో మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కేవలం రాజకీయ నాయకుల మధ్యలో నలిగిపోవడమే. ఇప్పుడు ఒక నాయకుడు సక్రమంగా పనిచేస్తున్నాడు అనుకున్నాం. ఆ పని చేస్తున్నప్పుడు ఆయనకి సహకరించి, అరే ఈయన మంచి బాసు, బాగా పనిచేస్తున్నాడు, ఇటువంటి వాడికి సహకరిస్తే సమాజం ఇంకొంచెం ముందుకు వెళ్తుందని పొరపాటు సహకరించిన నెక్స్ట్ వచ్చేవాడికి వీడు వాడికి బాగా సహకరించాడు కాబట్టి వీడు వాడి తొత్తు, లేదా వీడు వాడికి ఫేవరు, లేదా ఇలా ఏదో అనుకొని నెక్స్ట్ వచ్చేవాడు ఖచ్చితంగా వాడిని మార్చేసి, లేదంటే వాడికి మార్చకపోయినా వాడిని పొమ్మలు లేక పొగబొట్టేలా చేయడం, ఇంకా ఎక్కువైతే మీరు ఇప్పుడు అన్నట్టుగానే రకరకాల ఇబ్బందులకు గురి చేయడం, లేనిపోని ఎలిగేషన్స్ తీసుకొచ్చి, లేదా గత ప్రభుత్వంలో ఇలా ఉన్నప్పుడు ఇలా చేశారు, ఆ గత ప్రభుత్వంలో దాని మీద జీవో పాస్ చేయకుండానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారు, కేవలం గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి మాత్రమే ఇతను అనుచరుడిగా ఉన్నాడు తప్ప డిపార్ట్మెంట్కి అనుచరుడిగా ఎప్పుడూ ఉండలేదు, ఇలాగ రకరకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యకాలంలో మీరు చూస్తే పటాన్ చెరువు దగ్గర ఒక ఎస్హెచ్ఓ అంటే సిఐ ర్యాంక్ అతను కూడా సస్పెండ్ అయిపోయాడు. ఎలా? ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడంట. స్ట్రిక్ట్గా ఉండడం స్థానికంగా ఉండే కొంతమంది నాయకులకి, రాజకీయ నాయకులకి పడినప్పుడు ఏం చేశారు, ఎలాగైనా ఆయన విరికించాలని చెప్పి ఒక యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీఓలు ఉంటారు కదా, వాళ్ళకి మెల్లగా ఇన్ఫామ్ చేసి అక్కడ స్థానికంగా ఉండే ఒక ఇద్దరిని, సార్ నాకు డబ్బులు ఇవ్వాలి, లావాదేవీలు కొట్టుకున్నట్టుగా చూపించి
అతన్ని కరెక్ట్గా ఏసీబీలు వచ్చేసరికి సార్ ఈ సిఏ గారు మా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేలా చేశారంట. చూడండి, నిజాయితీగా ఉండడం వల్ల కూడా ఆయనకి అది మచ్చ అయిపోయింది. ఇంతవరకు నిజాయితీగా ఉన్నా కూడా ఒక్కసారి అందరూ ఏమంటున్నారు, లేదు ఈయన ఇవాళ రేపు ఎవరు తినట్లేదు అందరూ తింటున్నారు కదా, ఈయన కూడా డబ్బులకు అలవాటు పడ్డాడేమో అని అనేస్తున్నారు. ఆ నిజాయితీ ఇన్ని రోజులు కూడా బూడిలో పోసిన పన్నీర్ అయిపోయాయి. అలాగా ఇంకా సుపీరియర్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలామంది లొంగుతారు, చాలామంది లొంగరు. ఇంకొంతమంది ప్రెజర్స్, అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ ప్రెజర్స్ దృష్ట్యా, అరే ఎందుకు మన పని మనం చేసుకెళ్ళిపోతే పోలే అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అమ్మో వీడికి మాత్రం లొంగకపోతే నన్ను నా కుటుంబ సభ్యులను ఏం చేస్తారో అని భయపడి ఉంటారు. ఇంకొంతమంది లెక్క చేయరు, ఏం చేసుకుంటే చేసుకో, అవసరమైతే ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటే పెట్టుకో, దేనికైనా రెడీ అన్నట్టుగా కూడా ఉంటారు. బట్ కొంతమంది మాత్రం ఇట్లా నలిగిపోతూ ఏమీ చేయలేక ఉంటారు. దానివల్ల నెక్స్ట్ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వాలు వీళ్ళ మీద కక్ష సాధింపుల చర్యలుగా అవి ఇవి చేయడము, సస్పెన్స్గా ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి సస్పెండ్ చేయాలి అని అంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయాలు పక్కన పెడితే సాధారణంగా అయితే సస్పెండ్ చేయాలంటే దానికి ఒక ముందు కమిటీ వేయాలి. కమిటీ వేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోనే వాళ్ళ పర్మిషన్లోనే ఉంటాయి. వాళ్ళు అందుకే జనరల్గా రాష్ట్రాల్లో ఉండే మంత్రులకి వీళ్ళకి ఎవరికి కూడా లెక్క చేయరు. ఏదైనా తేడా వస్తే సర్వీస్ కమిషన్ నుంచి ఒక కమిటీ వేసి వాళ్ళకి ఎంక్వైరీ చేసిన తర్వాత సిట్ అనేది ఒకటి వేసిన తర్వాత అప్పుడు ఎంక్వైరీలో నిజమని ప్రూవ్ అయితే అప్పుడు వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకోవడానికి ఉంటుంది. అంతేగాని ఆషామాషిగా చర్యలు తీసుకోవడానికి కూడా ఉండదు. సర్వీస్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారు వాళ్ళు, మన ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వెంట్స్కి. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చీఫ్ ఇంటెలిజెంట్గా పనిచేశారో, చీఫ్ ఇంటెలిజెన్స్ చేసినప్పుడు ఏమవుద్దంటే అసలు ఆయనకి భద్రత ఏ విధంగా ఉంది, ఆయనకి ఏమైనా థ్రెటనింగ్ ఉందా, ఆయన గురించి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆయనకి ఎటువంటి ఏ నియోజకవర్గాల్లో తిరిగితే ఎటువంటి సమస్యలు రావచ్చు, ప్రభుత్వ పరంగా ఎటువంటి సమస్యలు రావచ్చు, రాజకీయ పరంగా ఎటువంటి సమస్యలు రావచ్చు అని అవన్నీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలి. అంతవరకు ఆయన భద్రత వరకు. బట్ అలాంటప్పుడు ఏమవుతుంటే ఒక రకమైన ర్యాపో మెయింటైన్ చేసిన తర్వాత కొంచెం పర్సనల్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా కూడా వాళ్ళు పనిచేసినప్పుడు ప్రత్యర్థులకు ఎలా ఉంటుందంటే, వీడు పలానా రాజకీయ నాయకుడు చాలా ఫేవర్గా ఉన్నాడు, ఈయన మన గవర్నమెంట్ వచ్చాక చూద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తారు. సో ఫేవర్గా ఉన్నంత మాత్రం మంచి పనులకు ఫేవర్గా ఉన్నా కూడా తప్పేనా? మంచి పనులకు ఫేవర్గా ఉన్నా కూడా చెడుకే దారి తీసేలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరన్నా అందరికీ తెలిసిందే. ఆ వ్యక్తి గత ఎన్నికల ముందు ఇలాగే ఒక పోలీస్ బాసు పట్టుకోబోతే చేతి నెక్స్ట్ కాబోయే సీఎం నేనే అన్నట్టు కూడా వైజాగ్లోనే ఎక్కడో సంథింగ్ అన్నట్టు కూడా మనం ఒక వీడియోలో కూడా చూసాం, విశాఖ ఎయిర్పోర్ట్లో అంటారు. ఎస్. సో అలాగ అన్నప్పుడు అంటే ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడని నెక్స్ట్ సీఎం అవుతాడని. అప్పుడు అలా అవడానికి కారణాలు ఏంటి? చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ ఒక రోజు పడుతుంది అనుకోండి. సో అలాగా నెక్స్ట్ సీఎం నేనే అవుతాను అన్నప్పుడు ఎవరెవరైతే ఆయనకి వ్యతిరేకంగా కానీ లేదా సిన్సియర్గా పనిచేశాడు కాబట్టి సిన్సియర్గా పనిచేశాడు నేను దొరికిపోయానని భయం కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారి మీద కూడా చాలాసార్లు మర్డర్ అటెంప్ట్ కూడా జరిగాయట, చాలా థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయంట ఆయనకి. బట్ దానికి భయపడలేదు ఆయన ఎక్కడ కూడా. సో అలాగా ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎవరు థ్రెటనింగ్ ఇచ్చారో అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఆయనకి సస్పెన్షన్ వరకు వెళ్ళి ఆయనకి నానా రకాలుగా టార్చర్ చేసి డీజీపీ స్థాయిలో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి ఒక 5 ఏళ్ళు అటు ఇటు లేక సస్పెన్షన్లు ఆ కమిషన్లు ఫేస్ చేయలేక ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేక ఇన్ని ఇబ్బందులు పడే ఉన్నది ఒక రకమైన మానసిక వ్యధ కదండి. ఐఏఎస్ ఐపీఎస్లు అంటే ఆషామాషికి ఇవ్వరు. వాళ్ళు ఎన్నో రోజుకు సుమారుగా 16 నుంచి 18 గంటలు కష్టపడి టెస్టులు రాసి వచ్చిన ర్యాంక్ బట్టి సాగ్రిగేట్ చేసిన తర్వాత వచ్చిన పొజిషన్ బట్టి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి అప్పుడు సొసైటీలోకి వదులుతారు వాళ్ళని. అటువంటి వాళ్ళు ఎంత కష్టపడి చదివి ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఒక్కసారి 5 ఏళ్ళుగా గద్దెనెక్కు వాళ్ళని శాసిస్తుంటే అసలు చూడండి, ఒక్కోసారి అలాంటప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఉండొచ్చు ప్రజాస్వామ్యం నిజంగా ప్రజలతో ఎన్నుకోబడితేనే సక్రమంగా పరిపాలన ఇవ్వచ్చు, కానీ అంత కష్టపడేది ఎన్నో వందల వేల పుస్తకాలు చదివి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని కూడా పరిపాలిస్తే బాగుంటుంది కదా. అలా ఉండదు. మేము చెప్పింది జరగాలి, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మా కింద మీరు అణిగిమణిగి ఉండాలి అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు ప్రస్తుత రాజకీయ నాయకులు. బట్ ఆ పేరు చెప్పగానే చెప్పొచ్చు నేర చరిత్ర ఉన్నవాళ్ళు. నేర చరిత్ర ఉన్న వాళ్ళే ఏ కోర్టు అయితే వాళ్ళకి అరెస్ట్ చేయించిందో, ఏ కోర్టు అయితే బెయిల్ మీద అతనికి బెయిల్ ఇచ్చి బయట తిరగమని చెప్తుందో అదే కోర్టు ఎక్కడుండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళాడు ఆయన. కర్నూలులో ఉండాలి హైకోర్టు. సో మరి అలాంటి నాయకులు ఉన్నప్పుడు
ఏబి వెంకటేశ్వరరావు లాంటి సిన్సియర్ ఆఫీసర్లు సఫర్ అవ్వక తప్పదు, సఫర్ అవుతూనే ఉన్నారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.